మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొదటి వారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏండ్లలో పడని వర్షం, భారీ నుంచి అతి భారీ వర్షం పడడం జరిగింది. ప్రత్యేకంగా హుజూర్ నగర్ కోదాడలో చాలా భారీ వర్షం పడ్డది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా మేము కేంద్ర ప్రభుత్వానికి నివేదించినాం. 10,300 కోట్ల విలువైన నష్టం జరిగింది. ఆస్తి నష్టం కానీ, కాలువలు చెరువులు తెగిపోవడం కానీ, ఇళ్లలో నీళ్లు రావడం కానీ, ఇండ్లు కూలిపోవడం కానీ, మరి కొంత ప్రాణ నష్టం కూడా జరిగింది. చాలా చాలా అత్యంత దుఃఖమైనది విషయం. వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా కింద ఆ కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అందరికీ 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీరే డేట్స్ కూడా చూడండి. రాష్ట్రంలో చాలా చోట్ల 4, 5, 6 తారీఖు వరకు కూడా వర్షాలు పడ్డాయి, భారీ వర్షాలు. ఈరోజు 15వ తారీఖు. వర్షాలు తగ్గగానే ఈ డ్యామేజ్లన్నిటికీ ఎన్యూమరేట్ చేసి, ఎస్టిమేట్స్ చేసి, టెండర్స్ పిలిచి మరి పనులు ఈ వార్ ఫుటింగ్లో యుద్ధ ప్రాతిపదిన మరి మొదలుపెట్టడం జరుగుతుంది. మేము చాలా కాన్షియస్గా ఉన్నాం. ఈ కాలువ గండ్లు రిపేర్ కాకుంటే రైతులు నష్టపోతారు. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల మరి పంట నష్టం జరిగే మరి ప్రమాదం ఉందని చెప్పి మేము మొత్తం ప్రభుత్వం కూడా కదిలి ఈ పనులని స్వయంగా పర్యవేక్షణ చేసి మరి మేము ఇది వార్ ఫుటింగ్లో చేస్తున్నాం. ఇరిగేషన్ శాఖకి రాష్ట్ర వ్యాప్తంగా 773 చోట్ల కాలువలు కానీ, చెరువులు కానీ, పంప్ హౌస్లు కానీ తెగిపోవడం కానీ, మునిగిపోవడం కానీ జరిగి 530 కోట్ల నష్టం జరిగింది. దాంట్లో రాష్ట్రంలో ఎక్కువ స్థానాల్లో మేము ఎప్పటికప్పుడు ప్రతిరోజు దాన్ని సమీక్ష చేస్తూ మరి ఆ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్కి ఎస్టిమేట్స్ వేయించడం, టెండర్లు వేయించడం, యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుటింగ్లో పనులు మొదలుపెట్టి పూర్తి చేయించే ప్రయత్నంలో ఉన్నాం. విధంగా మరి పొలం నష్టపోయిన వాళ్ళకి 16,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నేను నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా, ప్రత్యేక తెలంగాణలో మంత్రిగా ఉన్నా. ఇది ప్రకృతి వైపరీత్యం. ఈ ప్రకృతి వైపరీత్యంలో మన ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క నాయకత్వంలో ప్రభుత్వం, ఈ ప్రభుత్వం స్పందించిన స్పీడ్తో, ఈ ప్రభుత్వం స్పందించిన తీరు, గతంలో ఎప్పుడు మనకి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, వర్షాలు వచ్చినా ఇంత స్పీడ్తో మరి పని చేయని విషయం కూడా నేను మనవి చేస్తున్నా. మేము ముఖ్యమంత్రి నుంచి మా వరకు అందరం కూడా వరదలు వచ్చిన మొదటి గంట నుంచి ఫీల్డ్లో నుండి పనిచేస్తున్న విషయం కూడా తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ముందు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల నష్టం కానీ, రోడ్ల నష్టం కానీ, ఇరిగేషన్ శాఖకు కానీ అన్ని సంబంధించి సుమారు 10,300 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఇవన్నిటి కూడా మేము ఒక నివేదిక తయారు చేసి కేంద్ర బృందం, మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ కూడా వచ్చిండ్రు, వాళ్ళకు కూడా నివేదించడం జరిగింది. సరే, కేంద్రం నుంచి ఒక మంచి స్థాయిలో సహాయం అందుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. సరే, కేంద్రం నుంచి ఎంత సహాయం వచ్చినా రాకున్నా దానికోసం వెయిట్ చేయకుండా మా వంతు కృషిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ కానీ, ఫ్లడ్ రిలీఫ్ మెజర్స్ కానీ వెంటనే చేపట్టడం జరిగింది.